రావడం జరిగింది ఆకస్మిక తనిఖీ కోసం. నిన్న రాత్రి కూడా అందరి అధికారులతో కొన్ని ఈపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం మరియు అదేవిధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది. మీరు స్వయంగా చూస్తున్నారు ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు. మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి. టార్పాలిన్స్ ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నది ఆల్రెడీ, ఇంకా 20 సప్లై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా రైతులతో చెప్పడం జరిగింది, ఈ మధ్యకాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది, ప్రతి గింజని మనం ఖచ్చితంగా ఎంఎస్పి ధరల్లో కొనుక్కుంటున్నాము. మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకుని మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో, మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఎలాంటి భయప్రాంతంలో గురి అవ్వాల్సింది అవసరం లేదు. ఎవరు కూడా ఆ భయంతో తక్కువ రేట్లో ఎవరికి కూడా దళారీ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, సరే ఎంఎస్పి కన్నా పైన ఎవరైనా తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఎంఎస్పి కన్నా తక్కువ రేట్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు సోదరులు ఎవరికి కూడా అమ్మకాలు చేయకూడదు అని మేము కోరుతా ఉన్నాము. మీరు స్వయంగా చేస్తున్నారు. పేడీ క్లీనర్ కానివ్వండి, టార్పాలిన్ కానివ్వండి, క్లీన్ అవ్వగానే అక్కడ మీరు చూశారు మోయిశ్చర్ తేమ 16 లిమిట్లో రాగానే ఇమీడియట్గా మనము కొనుక్కుంటున్నాం. వారికి వెయిటింగ్ పీరియడ్ కూడా 1 to 2 డేస్లో ఉన్నది. ఇది వరకు దాదాపుగా ఒక 1000 కోట్ల దాకా డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. సో ఉన్నంత వరకు రైతులకి 3 రోజుల్లోనే యాక్చువల్గా 80% వరకు 2 రోజులు, మహా అకౌంట్కి హాలిడే వచ్చింటే ఇంకో రోజు 2 to 3 డేస్లో వారికి అకౌంట్లో డబ్బు పడిపోతుంది. సో ధాన్ సేకరణ రాష్ట్రంలో చాలా సజావుగా, వేగవంతంగా, బాగా ఉక్కుపాదంతో మరియు సిస్టమేటిక్గా జరుగుతున్నది. దాని గురించి ఎలాంటి ఎవ్వరు కూడా అపోహలకి, అనుమానాలకి గురి అవ్వకూడదు. ఏదన్నా సమస్య ఉంటే ఆ ప్రతి చోట్ల కూడా బ్యానర్లో మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లో కాల్ చేస్తే డైరెక్ట్గా మా దగ్గరికి కాల్ వస్తుంది. మనం దాన్ని పరిశీలిస్తే తప్పకుండా తన సమస్యకి పరిష్కారం చేస్తాం. ఇప్పటిదాకా ఒక పెద్ద మనిషి అది కొద్దిగా అది వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పారు, అది కూడా తప్పకుండా మనము అరేంజ్మెంట్ చేస్తాం.